హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బయట వర్షం పడుతుందండి. టీ తాగారనిపించి టీ దగ్గరికి వచ్చాను. అయితే చాలామంది ఏం చేశారంటే టీని వెరైటీగా స్టైల్స్లలో చేస్తుంటారు. అంటే డికాషన్ కాచి అందులో పాలు వేస్తారండి. కొంచెం ఎందుకో నాకు పచ్చి వాసన అలా నాకు నచ్చదు. ఒకవేళ మీరు అలా చేస్తున్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకే, నేను పాలు పెట్టేశానండి, పొయ్యి మీద పెట్టేసి షుగర్ నేను ఆల్రెడీ కొంచెం వేసేసాను, మీకు చూపించడానికి కొంచెం వేస్తున్నాను. షుగర్ వేసి తర్వాత టీ పొడి, ఇది మిక్సెస్ టీ పొడి తీసుకుంటామండి మేము. ఇందులో కొంచెం లంసా వేస్తాము, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే, ఇలా వేసి కనుక చేస్తే ఆ పాలలో ప్రతి అణువులో ఈ టీ పొడి స్మెల్ అనేది వెళ్ళి టీ ఎంత ఒక్కొక్క స్విప్ మనం తీసుకుంటూ ఉంటుంటే ఆ ఫ్లేవర్ అనేది ఎంత బాగా వస్తుందంటే మీరు ఒకసారి ట్రై చేసి తాగి చూడండి. ఓకే, ప్రతి ఒక్క స్విప్లో స్మెల్ అనేది బాగుంటుందండి. ఇలా డైరెక్ట్ పాలలో చక్కెర టీ పొడి వేసి కనుక టీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏదో టీయే కదా అనుకొని మాత్రం అనకండి, ఒకసారి ట్రై చేసి చూడండి. దాని ఫ్లేవర్ టీ తాగినా కూడా ఒక అనుభూతి ఉంటుందండి. ఆ డికాషన్ వేసిన పాలలో పచ్చిగా ఏదో వాటర్ లాగా అనిపిస్తుందండి. ఓకే, మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి ఈ టీ తాగారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారండి టీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో. టీ బాయిల్డ్ అవుతుందండి. ఓకే, మీరే చూడండి. ప్రతి అంతా మిక్స్ అయ్యి దాని టెక్స్చర్, దాని కలర్ వచ్చేసి ఎలా అవుతుంది చూడండి. ఇంకా చూసేసుకోవాలండి షుగర్ ఏమైనా తక్కువ ఉందా లేదా అని చెప్పేసి. నాకు షుగర్ తక్కువ పడింది, షుగర్ వేసుకుంటానండి.